ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే నేనైతే గ్రౌండ్ హాయ్ మమ్మ, అందరికీ నమస్తే. వీడేంటి మళ్ళీ వచ్చినాడు అని ఆలోచిస్తున్నారా? కాలేజ్కి అయితే పోతున్నాను మమ్మ. గెటప్ అయితే ఎట్లుంది చూడండి. ఈ హెయిర్ స్టైల్ చూడండి ఎట్లుంది. ఈ హెయిర్ స్టైల్ కింద కాలేజ్లో చూసినారంటే నన్ను కాలేజ్ నుంచి అయితే బయటకు అయితే పంపిస్తారు మమ్మ. కాలేజ్కి అయితే నేనైతే ట్రైన్లో అయితే పోతున్నాను మమ్మ. ఫైనల్లీ ట్రైన్ అయితే బల్లార్లో ఆపింది మమ్మ. నేనైతే కాలేజ్కి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నా. నిన్న పోయినా, ఈరోజు ఎగ్జామ్ అంట. ఏం రాయాలో ఏం కదో తెలియదు మమ్మ. అంటే ఏం రాస్తాను. కాలేజ్ దగ్గర పోయిన డైరెక్ట్ అయితే నేనైతే ఎగ్జామ్ హాల్కి అయితే పోయినాను మమ్మ. ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసుకుని నేనైతే బయటకి అయితే వచ్చేసినాను మమ్మ. ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే నేనైతే గ్రౌండ్కి అయితే వచ్చినా మమ్మ. హై స్కూల్ పిల్లలు అయితే స్పోర్ట్స్ అయితే ఉంది. స్పోర్ట్స్ చూసాకైతే వచ్చినా మమ్మ బయటికి. ఇంకా అందరూ ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. నేనైతే స్పోర్ట్స్ చూసాకొచ్చినాను మమ్మ. 2 ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే నేనైతే బయటకు అయితే వచ్చినామమ్మ. అంతలోపల మా ఫ్రెండ్ వచ్చినాడు. అందుకోసమే రామమ్మ నేను ఎడుస్తాను రామమ్మ అన్నాడు. ఇంటికైతే కాదు మమ్మ, నేనైతే ఏజెన్సీకి అయితే పోతున్నా. నిన్నటి నుంచి అయితే మా ఓనర్ అయితే ఫోన్ చేసినాడు. ఎగ్జామ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే నైట్ అయితే అయిపోయింది మమ్మ. నిదానం అయితే ఇంటికైతే నడుచుకుంటూ పోతున్నా. ఒక్కనే వర్క్ గీక్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే నేనైతే ఇంటికైతే పోతున్నా. బాయ్ మమ్మ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.